ప్రయత్నం చేశారు. అప్పుడు గణపతి పలికాడు. దేనికి పలుకుతాడో అలా అర్థమైందిగా. స్వార్థంతో ఆలోచిస్తే భగవంతుడు పలకడు. అందరి గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవంతుడు పలుకుతాడు. అంటే ఇప్పుడు భగవంతుని ఆరాధించడం వేస్తానండి. ఇదే క్వశ్చన్ రేస్ అవుతుంది ఖచ్చితంగా. మరి దేశం గురించి మాకు అవసరం లేదు, ఏం నాకు అవసరం లేదు, ఎవరైతే పోయా నాకు అవసరం లేదు, నా చిన్ని పొట్టకి శ్రీరామ రక్ష అనేటువంటి నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పేటువంటి ఒకటే మాట, ఎవరికైతే కన్న తల్లి మీద జన్మభూమి మీద త్రికరణ శుద్ధిగా నమ్మకం ఉంటుందో అటువంటి వాళ్ళని భగవానుడు ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. నీ వెన్నంటే ఉన్నాను అని ఆయన రుజువు చేస్తూనే ఉంటాడు. నీ వెన్నంటే ఉండి నిన్ను నేను రక్షిస్తున్నానని పరమాత్మ రుజువు చేస్తూనే ఉంటాడు. మరి మాకెందుకు, నాలాంటి వాళ్ళకి ఎందుకు రుజువు చేయట్లేదంటే, ఏమో నాకు కాసేపు మాత్రమే వినాయక చవితికో దసరాకో కార్తీక మాసంలో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. మిగతా సమయాల్లో రోడ్ల మీద తిరుగుదామా, షికారులు చేద్దామా, సినిమాలకు వెళ్దామా అనేటటువంటి బుద్ధి మాత్రమే ఉంటుంది ఏమో నాలాంటి వాళ్ళకి, నాకైతే కాదండి. అయితే అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాలగంగాధర్ తిలక్ గారు అంటే అప్పటి స్థితిలో స్వతంత్రం వచ్చేటటువంటి స్థితిలో చాలా గడ్డు పరిస్థితి. గణపతిని పెట్టారు, 4 రోడ్ల కూడల మధ్యలో గణపతిని పెట్టి వీధి వీధిన గణపతిని పెట్టాం, వచ్చి రండి కూర్చోండి అని ఉదయం పూట పూజా కార్యక్రమాలు, సాయంత్రం పూట సభలే, వేయలేవు. ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ గారిని అనుసరించకుండా నీచమైనటువంటి బుద్ధిని ఆలోచిస్తున్నటువంటి యువత పెరిగిపోయింది. యువతే చాలా 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 చోట్ల మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, నేను కాదంటలేదు, కానీ ఒక చోట చాలా అసహ్యమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. భగవన్ మూర్తుల్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇందాక చెప్పాను 12 నెలల్లో 24 రకాలుగా భగవంతుడు ఆరాధింపబడతాడు, 24 రూపాలతో కూడా ఆరాధింపబడతాడు. ఈ గణపతి చవితికి గణపతి ఒక రూపంతో ఉంటాడు. ఎర్రటి వర్ణం, 4 చేతులు, అభయహస్తం, మోదక హస్తం లేదంటే వరద హస్తం ఉంటుంది. పై 2 చేతులలో పాశము అంకుశము ఉంటుంది. సాక్షాత్తు లలితా పరాభట్టారిక అని గణపతి రూపంలో వచ్చి కూర్చున్నట్టే. లలితాదేవికి కూడా పాశాంకుశాలు ఉంటాయి పైన. పాశము అని అంటే తాడు, అంకుశము అని అంటే ఏనుగుని అదుపులో పెట్టడానికి కొంచెంలా ఉండి సూదిలా ఉంటుంది అనమాట, దాన్ని అంకుశము అని అంటారు. అవి గణపతి చేతిలో ఉంటాయి. అది వరసిద్ధి వినాయక స్వామి వారి రూపం. హేరంబ గణపతి, వక్రతుండ గణపతి, లంబోదర గణపతి, బాల గణపతి ఇలాంటి రూపాలన్నీ కూడా మిగిలిన చవితుల్లో ఆరాధింపబడతారు. నేను చెప్పాను కదా, గణపతియే ప్రథమ దైవంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ చవితులను ఆరాధిస్తూ ఉంటారు. ఎప్పుడు చవితి వస్తుందా అని చూస్తూ ఉంటారు. అటువంటి బాలగంగాధర్ తిలక్ గారు ఆలోచించి 4 రోడ్ల మధ్యలో కూడల్లో పెట్టి గణపతిని ఉదయం నుంచి మేళతాళాలతో పల్లకి సేవలు చేయించి రండి అందరూ రండి అని పిలిపించారు. అప్పట్లో అందరూ భక్తులు అయ్యారు, ఇప్పుడు ఎవరో నాకైతే తెలియదు, కానీ అప్పట్లో అందరూ భక్తులే కాబట్టి ఇంత ప్రసాదం పెట్టి కూర్చోబెట్టి అందరూ పనులకి వెళ్ళి వచ్చేస్తారు. ఇలాగే ప్రశాంతంగా కూర్చుని ఉంటారు. కూర్చోబెట్టి దేశం గొప్పతనం, ధర్మం గొప్పతనం అని చెబుతుంటే బ్రిటిష్ వాళ్ళ నుంచినే ఉంటున్నారు కానీ వచ్చి అడ్డు చెప్పలేకపోతున్నారు. ఎందుకయ్యా అంటే ఇందాకే చెప్పాడు, బాలగంగాధర్ తిలక్ గారు గణపతి ఉపాసకులు. గణపతి నేను అన్నాడు. గణపతి మాట్లాడిన తర్వాత ఇంకెవరైనా ఆపగలవా చెప్పండి?